వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపు ధీమాతో అధికారం తమదంటే తమదని సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా ప్రముఖ నేతలు పోటీ చేస్తున్న స్థానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కడప జమ్మలమడుగులో 2024 ఎన్నికలు రసవత్తరంగా మారాయి. వైసీపీ అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీలో నిలిచిన మాజీ మంత్రి ఆదినారాయణల మధ్య జమ్మలమడుగులో గట్టి పోటీ నడిచింది. సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులు మరియు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొన్ని వర్గాల్లో ఆయనపై వ్యతిరేకత నెలకొంది. కాగా ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి వెంటనే టీడీపీలో చేరిపోయి మంత్రి పదవి కూడా చేపట్టారు. 2019లో కడప ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన కేంద్రం అండ కోసం బీజేపీ బాట పట్టారు. ఈసారి బీజేపీ అభ్యర్థిగా తన సొంత నియోజకవర్గం జమ్మలమడుగు నుంచి పోటీలో నిలిచారు. ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ హయాంలో నియోజకవర్గంలో ముందుకు కదలని అభివృద్ధి, గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, స్థానికంగా ఉన్న ఆదినారాయణ రెడ్డికి ఉన్న బలమైన వర్గం, ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలలో అధికారం ఉన్నప్పటికీ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయించలేకపోవడం మైనస్ గా కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇలా అనేక విధాలుగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు ఎక్కువగా వినిపించినట్లు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గం వైసీపీలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గ్రూపులు ఉన్నాయి. అసమ్మతి నేతల్ని తన వైపు తిప్పుకోవడంలో ఆదినారాయణ రెడ్డి సక్సెస్ అయ్యారంటున్నారు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుదర్శన్, మీరు అన్నట్లుగా జమ్మలమడుగులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి అత్యంత వ్యతిరేకతను కూడగట్టుకున్నాడు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియాలోనే కాదు, కనీసం ఒక చికెన్ అంగడి, తోపుడు బండ్ల దగ్గర కూడా మామూలు వసూలు చేస్తాడన్న చెడ్డ పేరు ఆయనకుంది. పెద్ద ఎత్తున అది ప్రచారం కూడా జరిగింది. దానికి తోడు పార్టీలో విపరీతమైనటువంటి అసంతృప్తి కూడా ఉండేది. ఎందుకంటే చుట్టూ అన్ని మండలాల్లో తన బంధువులనే ఇన్ఛార్జీలుగా పెట్టుకొని ఎప్పటి నుంచో వైఎస్ ఫ్యామిలీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీలో సీనియర్ లీడర్లుగా ఉన్న వాళ్ళందరినీ కూడా నియోజకవర్గంలో పక్కన పెట్టారు అన్నది ఒక వాదన. అయితే కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి ఆదినారాయణ రెడ్డి ఆయన పైన పోటీ చేశారు. చివరి నిమిషం వరకు కూడా అక్కడ ప్రచారంలో గానీ పోటాపోటీగా జరిగింది. అయితే ఆదినారాయణ రెడ్డి తనకున్నటువంటి రాజకీయ చతురత, సీనియారిటీని ఉపయోగించి చాలా మంది టీడీపీ, బీజేపీ లీడర్లందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి ఆయన ఆ ప్రచారంలో ముందుకెళ్లిన పరిస్థితి. అయితే ప్రచారంలో కూడా వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి అక్కడక్కడ నిరసనలు ఎదుర్కొన్నాడు. వ్యతిరేకతను ఆయన కళ్ళ చూసిన పరిస్థితి. అయితే అక్కడ సుధీర్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత కంటే కూడా జగన్ ఫ్యామిలీ పైన ఉన్నటువంటి అభిమానము, ఆ జగన్ పైన ఉన్నటువంటి పాజిటివ్ వేవే ఎక్కువగా ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీకి మంచి పట్టుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గెలిచినా ఓడినా అది వైఎస్ ఫ్యామిలీ చరిస్మాతోనే అన్నది ఫస్ట్ నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఈసారి కూడా అదే ఫ్యాక్టర్ పనిచేయబోతుంది. అయితే నెగిటివ్స్ విషయానికి వస్తే సుధీర్ రెడ్డికి కొంత నెగిటివ్ కావడానికి కారణం అవినాష్ రెడ్డి. గతం ఫస్ట్ నుంచి కూడా అవినాష్ రెడ్డి అక్కడ దగ్గరుండి
ఎక్కడ నాయకుల మధ్య అసంతృప్తి వచ్చినా కూడా ఆయన సరిదిద్దుతూ పూర్తిగా ఆయన మానిటరింగ్ లోనే జమ్మలమడుగు రాజకీయాలన్నీ జరిగేటి. అయితే ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలు, అవినీతి కార్యక్రమాలపైన అవినాష్ రెడ్డి అడ్డు చెప్పకపోయినప్పటికీ క్యాడర్ విచ్ఛిన్నం కాకుండా కాపాడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. అయితే చివరి నిమిషంలో షర్మిల కడప ఎంపీ స్థానంలో దిగి అవినాష్ రెడ్డి పైన విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంతో అవినాష్ రెడ్డి కూడా తాను గెలవడం కోసం పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో తీవ్రంగా ఆయన పర్యటించాల్సి వచ్చింది, ప్రచారం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన జమ్మలమడుగు మీద ఎక్కువ అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి అంత ఎక్కువ ఫోకస్ చేయలేకపోయాడు. అది సుధీర్ రెడ్డికి కొంత మైనస్ అయింది. ప్రచారంలో చివరికి ఆయన ఏకాకిగా సుధీర్ రెడ్డి మిగిలిపోయిన పరిస్థితి. అక్కడ మరో కీలక నేతగా వైసీపీలోనే ఉన్నటువంటి రామసుబ్బారెడ్డి కూడా ఆయనకు పెద్దగా సహకరించలేదన్న వాదనలు ఉన్నాయి. మొత్తం జమ్మలమడుగులో కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పోలిస్తే అత్యధిక ఓట్లున్న 3వ నియోజకవర్గంగా జమ్మలమడుగుని చెప్పవచ్చు. ఇక్కడ మహిళా ఓటర్లు ఎక్కువ, 1,24,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కేవలం 1,17,000 మంది మాత్రమే పురుష ఓటర్లు ఉన్నారు. పోలైన వాళ్ళలో కూడా మహిళా ఓటర్లే ఒక 5,000 మంది అత్యధికంగా మహిళా ఓట్లు పోలయ్యాయి. అలాగే కడప పార్లమెంటు పరిధిలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది కూడా ఈ నియోజకవర్గమే. 86.68% పోలింగ్ జమ్మలమడుగులో నియోజకవర్గంలో నమోదైంది. నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, జమ్మలమడుగుతో పాటు ఎర్రగుంట్ల. అయినప్పటికీ కూడా రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ప్రతి గ్రామంలో కూడా అక్కడ వర్గాలు ఉంటాయి. ఎప్పటి నుంచో ఫ్యాక్షన్ ఏరియా కాబట్టి వర్గపోరు కూడా దండిగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వన్ సైడ్ అవుతుంది పార్టీకి అని చెప్పడానికి లేదు. కాకపోతే గత ఎన్నికల్లో సుధీర్ రెడ్డి అనూహ్యంగా 50,000 మెజారిటీ పైగా ఆయన గెలుపొందిన నేపథ్యంలో ఈసారి ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా కొంత మెజారిటీ తగ్గినప్పటికీ వైసీపీకే గెలుపు అవకాశాలు ఉంటాయన్న ఒక ఈక్వేషన్ ఉంది. అయితే ఆదినారాయణ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అండదండలు పూర్తి స్థాయిలో ఉండడంతో పాటు అటు టీడీపీ బలము, ఇటు బీజేపీ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో బీజేపీ కూడా చాలా స్థానాలు అక్కడ ఎంపీటీసీలు గెలిచారు, ఎంపీటీసీలు గెలిచారు, అలాగే సర్పంచ్లు కూడా గెలిచారు. వీళ్ళందరినీ కలుపుకొని ఆయన ప్రచారంలో ముందుకెళ్లారు కాబట్టి ఖచ్చితంగా వారు వన్ సైడ్ అయితే ఉండదు. అక్కడ టఫ్ ఫైట్ అయితే నెలకొని ఉంది. ఫైనల్ గా అంతో ఎంతో వైసీపీకి ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది అన్నది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.